ఆత్మల భారము కలిగి ప్రతినిత్యం దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగి దేవుని సంతోషపెట్టాలన్న ఆలోచనలతో అనేక ఆత్మల భారం కలిగి లోకంలోనికి వెళ్ళేవాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించే పనిలో ఆలోచనలో ఉండిపోతాడు. సర్వలోకానికి వెళ్ళిపోతాడు సర్వసృష్టికి సువార్త ప్రకటించడానికి. ఎందుకో తెలుసా? నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష దేవుడు అమలు చేస్తాడు. ఆ పనిలో నా బ్రతికుండాలి అని నిలబడగలిగిన వాడే క్రైస్తవుడు. పేరు క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే అది బాప్తిజం తీసుకున్నంత మాత్రాన క్రైస్తవుడు కాదు. మీకు పుట్టిన పిల్లలందరూ క్రైస్తవులు కారు. రక్త సంబంధంతో కూడుకున్నది కాదు, వారసత్వంతో వచ్చేది కాదు క్రైస్తవ్యం. దేవుని కోసం నిలబడగలిగినప్పుడు, దేవుడి కోసం బ్రతకగలిగినప్పుడు వచ్చేది క్రైస్తవ్యం. ఏంటండి ఈరోజు క్రైస్తవ్యం చచ్చిపడిపోయింది. ఈరోజు చెప్పేవాళ్ళు కరువైపోయారు. ఎక్కడ చెప్తే ఎక్కడ దూరం అయిపోతారని, ఎక్కడ చెప్తే ఎక్కడ నాకు కానుకలు తక్కువైపోతాయని, ఎక్కడ చెప్తే నాకు ఇచ్చేవాళ్ళు కరువైపోతారని. నువ్వు ఇచ్చేదేంటి, నీవు నాకు